ద వర్క్ ఆఫ్ ది అవతార్. అసలు అవతార పురుషుడు ఆయన చేసేటువంటి పని ఏమిటి? చూడండి ఎంత ముఖ్యమైనటువంటి చాప్టర్ అది. అసలు ఏమిటి ఆయన చేస్తాడు? విశ్వకార్యం చేస్తున్నాను అనేవాడే ఆయన ఎప్పుడు. ఏమిటది? ద యూనివర్సల్ వర్క్ ఆఫ్ ది అవతార్ హ్యాస్ సెవరల్ లెవెల్స్ ఆఫ్ ప్రయారిటీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అది. ఆయన రకరకాల ప్రాధాన్యతలు ఉంటాయట ఆయన పనుల్లో. ఉదాహరణకు నేను ఒక 10,000 రూపాయల జీతం సంపాదిస్తూ ఉన్నాను అనుకుందా. ప్రతి ఖర్చుని నేను ఒకే రకంగా పెట్టను. నేను మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటి? తిండికి ముందు ఎంత అవసరమో అది తీసి పక్కనెట్టేస్తాను. అది అంతే కదా. ముందు మొత్తం పదాన్ని చూసేద్దామని ఒక 20 సినిమాలు చూసేయండి. నేను సినిమాకి అయిపోతే తిండి నెల రోజులు గడవాలి కదా. అలాగ ప్రాధాన్యత క్రమము ఉంటుందట అవతార పురుషుని యొక్క కార్య విధానమును. నెంబర్ 1 ఈజ్ టు ప్రిపేర్ హిస్ సర్కిల్ ఆఫ్ 122 పీపుల్ ఫర్ రియలైజేషన్. ఎంతమంది అండి? అవతార పురుషుని యొక్క ఆంతరిక శిష్య మండలి ఎంతమంది? 120 ప్లస్ 2 అని బాబా చెప్పారు. 2 స్త్రీలు, ఇద్దరు కూడా ఎప్పుడూ స్త్రీలే ఉంటారు. వాళ్ళు ఆ 120లో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అస్తమానం వస్తూ ఉంటాయి, ఇవి దొర్లుతూ ఉంటాయి. ఆ ఇద్దరు మాత్రం ఎప్పుడూ స్త్రీలే ఉంటారు. 120 ప్లస్ 2 122. ఇది అవతార పురుషుడు గురించి మనం మాట్లాడుకున్నాం. సద్గురు ఇది కాదు, అది వేరు. అందుచేత మొట్టమొదటి బాధ్యత ఆయనది ఏమిటట? తన ఆంతరిక శిష్య మండలి ఈ 122 మంది ఉన్నారు. వీళ్ళని బ్రహ్మైక్యమునకు, భగవద్ అనుభవమునకు, బ్రహ్మానుభవమునకు 3 ఒకటే అర్థం సిద్ధము చేయాలట వాళ్ళని. అది ఆయన ప్రథమ కర్త. అండ్ దెన్ టు గివ్ రియలైజేషన్ ఆఫ్ గాడ్ టు దీస్ 122 పీపుల్. అలా సిద్ధము చేసి వాళ్లకు ఆ బ్రహ్మైక్యమును ప్రసాదించాలి. అండ్ ఆల్సో టు గివ్ హీజ్ వెరీ క్లోజెస్ట్ లవర్స్. మండలిలో లేకపోయినా అతి సన్నిహితులైన ప్రేమికులు కొంతమంది ఉంటారుట. ఉదాహరణకు ధనపతిరావు నాయుడు గారు, భాస్కర్ రాజు గారు, అంటే మనం చెప్పుకోవడానికి ఒక రాఘవులు గారు, ఒక జగన్నాథ్ గారు, ఇలా. అంటే వీళ్ళు బాహ్యముగా ఆయనకు దూరముగా ఉన్నప్పటికీ అత్యంత ఆప్తులైనటువంటి ప్రేమికులు. ఆయన ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలంటే వీళ్ళకి కూడా ఉత్తరం రాస్తూ ఉండేవారు. మీరు రండిరా, మిమ్మల్ని చూడాలని ఉంది నాకు అనేవారు బాబా. అలాగా ఆయన ఏదైనా ఒక కార్యక్రమం, ఒక ఏకాంతవాసం, ఒక ఉపవాసం చేపట్టినప్పుడు వీళ్ళకు కూడా ఉత్తరం రాసేవారు. మీరు కూడా ఈ నెల రోజులు నాతో పాటు కేవలము ద్రవమే తీసుకొని ఉపవాసము చెయ్యగలరా అని అడుగుతూ ఉండేవారు ఆయన. వీళ్ళంతా అంగీకారం తెలిపితే ఆయనతో పాటుగా వీళ్ళు కూడా ఆ పనిలో పాలు పంచుకుంటూ ఉండేవారు. వాళ్లను కూడా బ్రహ్మానుభవమునకు తయారుగా చేయడం. నెంబర్ 2 ఇది మొట్టమొదటి కర్తవ్యమైనది. నెంబర్ 2 ఈజ్ టు గివ్ లిబరేషన్ టు మెనీ పీపుల్ అండ్ ఫ్రీడమ్ ఫర్ ఎవర్ ఫ్రమ్ ది రౌండ్ బర్త్స్ అండ్ డెత్. అధిక సంఖ్యలో ప్రజలకు ముక్తిని ప్రసాదించడం. ముక్తి అంటే ఏమిటండి? జనన మరణము అనేటువంటి వలయము నుండి బయటపడవేయడము. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. గాడ్ రియలైజేషన్ వేరు, లిబరేషన్ వేరు. గాడ్ రియలైజేషన్ అంటే నేను భగవంతుడను అని అనుభవము. నేను ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాను? ఫలానా నాగేశ్వరరావుని, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్, నేను ఇదిగో 5 అడుగులో 3 అంగుళాలు ఉన్నాను, నా కుటుంబం, నా భార్య, పిల్లలు, నా ఆస్తులు, ఇవన్నీ అనుకుంటున్న వాడిని ఆ గాడ్ రియలైజేషన్ కనుక నాకు సంక్రమిస్తే నేను ఏమనుభూతి పొందుతాను? ఉన్నది నేను ఒక్కడినే, మొత్తము విశ్వమంతా వ్యాపించి ఉన్నాను, ఇంతమంది లేరు అసలు అనే అనుభవము నిరంతరాయముగా నేను పొందుతూ ఉంటాను. బాబా చెప్పిన ప్రకారము ఒకడు మానవ దేహమును ఉంచుకుని, అంటే మరణమునకు ముందే ఈ అనుభవమును పొంది తీరవలసి ఉంటుంది. అది బాబా వెల్లడించిన రహస్యం. అంచేత బొందితో కైలాసము మనం కథల్లో చదువుకుంటూ ఉంటాం. తుకారాంకి విమానం వచ్చి
తీసుకెళ్ళిపోయాడు అంటే వాళ్ళంతా రియలైజేషన్ పొందిన వాళ్ళు అని నాకు అనిపిస్తూ ఉన్నది. అంటే రియలైజేషన్ అంటే శరీరము చాలించిన తర్వాత రాదు, శరీరముతో ఉండగానే వస్తుంది అది. అలాంటి అనుభవమును పొందినవాడే 56 మంది శివాత్మలలోకి చేరగలడు. అంటే ఆ 56 మందిలోంచే 5 సద్గురువులుగాను వ్యవహరించగలరు. నేను కొంచెం టెక్నికల్గా వెళ్ళిపోతూ ఉంటే చెప్పండి, ఇది దాని అర్థం మాత్రం ఇది. అందుచేత బ్రహ్మానుభవము రావాలి అంటే అది ప్రతివాడికి దక్కేది కాదు, అతి కొద్ది మందికి మాత్రమే. ముఖ్యంగా అవతార పురుషుని శిష్యవర్గములో ఉన్న వాళ్లకు పూర్తిగా దక్కేటువంటి అవకాశం ఉన్నది. నాకు అర్థమైనంత వరకు 122 మందికి గాడ్ రియలైజేషన్ ఇస్తాడు. ఎందుకని మనం మొట్టమొదటి కర్తవ్యంగా ఏం చదువుకున్నాం? బ్రహ్మానుభవమునకు వాళ్ళను తయారు చేయడం, వాళ్లకు దానిని ప్రసారించడము, అది ఆయన ప్రథమ కర్తవ్యము అన్నాం. అంటే ఈ బ్రహ్మానుభవం ఎవరికి దక్కుతుంది? అవతార పురుషుని శిష్యవర్గములో ఉన్నవాళ్లకు కాక అతి కొద్ది మందికి మాత్రమే. మరి మిగిలిన వాళ్ళకి ఏమిటి దక్కుతుంది? ముక్తి దక్కుతుంది. ముక్తి అంటే ఏమిటి? వాడు చనిపోయిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో అనంత దివ్యానంద పరిస్థితిలోకి వెళ్ళిపోయి శాశ్వతముగా అదే స్థితిలో ఉండిపోతాడు. అది ముక్తి అంటే. వాడు మళ్ళీ పుట్టనవసరం లేదు. అది కూడా భగవంతుడి స్థితే. కానీ అందులో నేను భగవంతుడను అనేటువంటి అనుభవము మాత్రము ఉండదు. భగవంతుడు అంటే డెఫినేషన్ ఏమిచ్చారంటే బాబా, అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము, ఈ 3 స్థితులను కలిగి ఉన్నవాడే భగవంతుడు. ఎవడైనా సరే ఈ 3 అనుభవిస్తూ ఉంటే వాడు భగవంతుడే అనొచ్చు. మన 2 చేతులు ఎత్తి వాడికి నమస్కారం చేయొచ్చు. వాడికి అవి ఉన్నాయా లేదో మనం చూడాలి. వీడికి మలేరియా వచ్చిందండి అంటే ఆ మలేరియా క్రీమ్ ఉన్నట్టుగా రిపోర్ట్ చూపెడితే మందు ఇస్తాడు డాక్టర్ కదా. అంచేది ఈ 3 లక్షణాలు ఉంటే వాడు దేవుడే, ఈ 3 లక్షణాలు లేకపోతే వాడు కాదు. అది బాబా చెప్పాడు. అయితే దీనిలో 3 దశలుగా ఏబిసి అని బాబా గాడ్ స్పీక్స్లో చెప్పారు. ఇవి ఉంటాయి కానీ ఇవి ఉన్నాయి అనేటువంటి అనుభవము ఉండదు, వాటిని వినియోగించలేడు వాడు స్టేట్ బి అన్నారు, అంటే ముక్తి పొందినవాడు. స్టేట్ ఏలో ఉన్నవాడు అంటే పరమాత్మ. మనము ఈశ్వరుడు, అల్లా, గాడ్ ద ఫాదర్ అని క్రైస్తవులు పిలుస్తూ ఉంటారు. అహూర మజ్దా అని జొరాస్ట్రియన్లు అంటారు. అతను ఈ శక్తులు అన్నీ కూడా అంటే అనంత శక్తి, అనంత ఆనందము, అనంత జ్ఞానము అనుభవములో ఉంటాయి, కానీ ఇతరుల కోసము వినియోగించలేడు. 3వది సద్గురువు లేక అవతార పురుషుడు. అతను మాత్రం ఈ 3 యొక్క లక్షణాలను అనుభూతి పొందుతూ వాటిని ఇతరుల కోసము వినియోగించగలడు. అందుచేతే బాబా చెప్పిన రహస్యం ఏంటి? భగవంతుడిగా సృష్టితో నేరుగా ప్రత్యక్ష సంబంధము కలిగి ఉన్నాడు. ఓ ఈశ్వరుడా, ఓ నిరాకారుడా రావయ్యా అని మనం ఎంత ప్రార్థన చేసినా ఆయనకి ఏమి సంబంధము ఉండదు బాబా చెప్పిన ప్రకారం. కానీ అదే భగవంతుడు మానవ దేహం వేసుకొని సృష్టి యొక్క స్పృహలోనికి దిగి వచ్చినప్పుడు మనం ఏ మొరపెట్టుకున్నా వింటూ ఉంటాడు. ఏమిటో పాపం వాడు గోడు, పాపం విందాం. ఎందుకని అలా వినడానికే ఆయన మానవ దేహం వేసుకొని వచ్చాడు. కాబట్టి తనకున్నటువంటి భగవంతుని యొక్క లక్షణ త్రయము అనంత ఆనందము, అనంత శక్తి, అనంత జ్ఞానం, ఈ 3 వినియోగించగలడు ఇతరుల ప్రయోజనము కోసము. గాడ్ రియలైజేషన్ ఆ ముక్తి. అందుచేత తన శిష్యవర్గమునకు భగవద్ అనుభవము ఇవ్వడము మొదటి కర్తవ్యం కదా. 2వ కర్తవ్యము ఈ ముక్తిని వీలైనంత మందికి ఇవ్వగలడం. అండ్ ఫ్రీడమ్ ఫర్ ఎవర్ ఫ్రమ్ ది రౌండ్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. అలా ముక్తి ఇవ్వడం వలన జనన మరణాలు అనేటువంటి ఈ గొలుసు నుంచి వాడు బయటపడతాడు. నెంబర్ 3 ఈజ్ టు గివ్ ఎ పుష్ టు దోస్ ఇన్ ఇన్నర్ సటిల్ అండ్ మెంటల్ ప్లేన్ అండ్ దే ఆర్ ఎ ఫిక్స్డ్ నెంబర్. 3వది ఏమిటట? భూమికల్లోకి వెళుతున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మనకు అందరికీ తెలుసునని బాబుజీ చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ మనం కొంచెం గుర్తు పెట్టుకోవాలి, తప్పదు. 1వ భూమిక అంటే 1, 2, 3 భూమికలు సంపూర్ణముగా సూక్ష్మ భూమికలు.
సటిల్ ప్లేన్, 4 సకము సూక్ష్మము, సకము, మానసికము, 5, 6 సంపూర్ణముగా మానసిక భూమికలు, 7 గమ్యమది. బాబా ఏమంటున్నారు? సూక్ష్మ భూమికలో ఉన్నవాడిని మానసిక భూమికలోకి నెడతాట, మానసిక భూమికలో ఉన్నవాడిని 7వ భూమికలోకి నెడతాట. ఇది తర్వాత ప్రాధాన్యతల్లోకి వస్తూ ఉంటుంది. నెంబర్ 4 ఈజ్ టు టేక్ మెనీ పీపుల్ టు ద పాత్ ఆఫ్ ద ట్రూత్ హూ దేర్ బై ఎంటర్ ది ప్లేన్స్. ఏమన్నా ఆయన ఆధ్యాత్మిక బాటలో అడుగు పెట్టేశాడండి, ఎప్పుడూ దేవుడే అంటున్నాడని అంటాం మనం. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గములో అడుగు పెట్టాడు అని చెప్పడానికి సిమ్టమ్ ఏమిటి? బాబా చెప్పారు. ఏమిటండి? ఒకడు ఆధ్యాత్మికంలో అడుగు పెట్టాడే లేదా అంటే రోజు కంఠస్థం పట్టి శ్లోకాలు చెప్పేస్తూ ఉంటే వాడు అడుగు పెట్టినట్టేనా? లేకపోతే నిత్యము అభిషేకం చేస్తూ ఉంటే వాడు అడుగు పెట్టినట్టేనా? బట్టలు రంగులు మార్చుకొని తీవ్రమైన ఉపాసనలు వాడు ఆచరిస్తూ ఉంటే వాడు అడుగు పెట్టినట్టేనా? బాబా చెప్పారు, మొట్టమొదటి భూమికలో అడుగుపెట్టిన వాడిని ఆధ్యాత్మిక మార్గములో అడుగుపెట్టిన బాటసారి అనవచ్చు అన్నారు బాబా. అంటే సూక్ష్మ ప్రపంచములోనికి ఇలా తొలి అడుగు వెయ్యాలి వాడు. మనమందరం ఎక్కడున్నాము? స్థూల ప్రపంచంలో ఉన్నాము. అంటే బాబా చెప్పిన భాష ప్రకారము మనం ఎవ్వరూ కూడా ఆధ్యాత్మిక మార్గములో బాటసారులుగా ప్రయాణము ప్రారంభించలేదు. బాబా ఏమంటున్నారు? అవతార పురుషుడు భూమి మీదకు అడుగుపెట్టినప్పుడు ఆయన ప్రాధాన్యతలలో ఒక అంశం ఏమిటయ్యా అంటే వీలైనంత ఎక్కువ మంది ప్రజలను ఆధ్యాత్మిక మార్గములోనికి నెట్టడము. అంటే స్థూల భూమిక నుంచి సూక్ష్మ భూమికలోనికి వాళ్ళని ప్రవేశపెట్టడానికి ఆయన కృషి చేస్తాడట ఆయన మానవుడిగా వచ్చినప్పుడు. నెంబర్ 5 5వ ధర్మం ఈజ్ టు అవేకన్ ది హోల్ ఆఫ్ హ్యుమానిటీ టువర్డ్స్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. భగవంతుడు ఉన్నాడురా అనేటువంటి విషయాన్ని వీలైనంత మంది ఎక్కువ మానవాళ్ళి అంగీకరించేలా ఆయన కృషి చేస్తాడట. అంటే ఆయన చేసిన సహాయం వల్ల, ఆయన ఇచ్చినటువంటి మేలుకొలుపు వలన ఉన్నాడురా భగవంతుడు, నేను ఎన్నాళ్ళు నమ్మలేదు, తప్పు సుమ, దేవుడు ఉన్నాడు అని వాడు హృదయం పెట్టి వాడు విశ్వసిస్తాడు తప్పకుండా. అలాగా అది కూడా ఆయన బాధ్యతలలో ఒకటి. అండ్ నెంబర్ 6 is to give a universal push to all states of evolution in their progress towards higher evolutionary concept. 6వది, ఏ భూమికిలో ఉన్నప్పటికీ అంటే రాయి ఉందనుకోండి దాన్ని లోహముగా నెడతాట, లోహం ఉందనుకోండి దాన్ని వృక్షములోనికి నెడతాడు, వృక్షం ఉందనుకోండి క్రిమిరాజ్యంలోనికి నెడతాడు, క్రిమి ఉందనుకోండి దాన్ని చేపగా నెడతాడు, చేప ఉందనుకోండి పక్షిగా నెడతాడు, పక్షి ఉందనుకోండి జంతువుగా. అంటే పరిణామ క్రమములో అది ముందడుగు వేసేలాగు ప్రతి స్థాయిలోనూ ఒక నెట్టు నడుతాడు ఆయన. అది విశ్వము మొత్తానికి అవతార పురుషుడికి ఉన్న బాధ్యత. నెంబర్ 7 మరి 7వ బాధ్యత. ఇవి కాకుండా ఇంకేముంటాయి ఆయనకి? 7వ బాధ్యత ఈజ్ టు అలౌ న్యూ సోల్స్ టు ఎంటర్ ద క్రియేషన్. మనము అస్సలు ఊహించినటువంటి విషయం. సృష్టి ఏర్పడడం అనేటువంటిది నిరంతరముగా కొనసాగేటువంటి ప్రక్రియ. అంచేత ఆయన అవతార పురుషుడిగా వచ్చినప్పుడు మరిన్ని కొత్త ఆత్మలు ఈ సృష్టిలోనికి ప్రవేశించేలాగూ ఆయన దోహదం చేస్తూ ఉంటారు. ఎందుకని? భగవంతుడు అనంతుడు. అందుచేత భగవంతుడిలో ఏర్పడిన సృష్టి బిందువు కూడా దానిలో నుంచి అనంతముగా కొత్త కొత్త ఆత్మలు వెలువడుతూనే ఉంటాయి. ఆ విమ్ము కూడా అనంతమైనదే. అది ఎప్పుడు అలా కొత్త ఆత్మలు సృష్టిలోనికి వస్తూనే ఉంటాయి. In order to achieve all of this work, the avatar has to remove binding impressions from each individual, and therefore he takes upon himself those divine free impressions which remove the binding from us. మరి ఎలాగయ్యా ఈ 7 రకాలైనటువంటి బాధ్యతలు ఆయన ఎలా నిర్వహిస్తాడు? ఒకే ఒక్క పని ఉంటుంది. రహస్యం ఏమిటయ్యా అంటే ప్రతి ఆత్మకు కూడా బంధనాలు అంటే ఒకడు ఎంత దారండ్రీలు, ఒకటి ఎంత దారండ్రీలు, ఒకటి ఎంత దారండ్రీలు, ఒకటి ఎంత దారండ్రీలు అలా ఉంటారన్నమాట. సంస్కారాల మూటలు ప్రతివాడిలోనూ కూడా.
సో ఈ బంధనాలను కలుగజేసే సంస్కారములను నిర్మూలించడమే ఆయన ముఖ్యమైన పని. 7 రకాలైనటువంటి బాధ్యతలు నిర్వహించేటప్పుడు అదే పని చేస్తాడే. కామన్గా ఆయన చేసే పని మాత్రం అదే. ఈ 7 కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఏమిటి? బంధనాలు కలగజేసేటువంటి సంస్కారములను తొలగించడము. మరి ఎలా వీలవుతుంది ఇది? ఆయన యోగా సంస్కారములు అనేటువంటి ఒక దివ్య సంస్కారములను వేసుకొని వస్తాట. అవేం చేస్తూ ఉంటాయట? దాన్ని ఇలా వదిలేడు అనుకోండి, ఇలా మనమేకి వదిలితే మనలో ఉన్న సంస్కారములను ఆ మూటను పట్టుకొచ్చేస్తాయట. ఆ యోగా సంస్కారములు ఏం చేస్తాయంటే దానిని ఒకరి మీద ప్రయోగించినప్పుడు ఆయన వాడిలో పేరుకుపోయిన సంస్కారములను నిర్మూలన చెయ్యగల శక్తి వాటికి ఉంటుంది. అది మనం అనుకుంటూ ఉంటాను, కృష్ణుడు ఇలా సుదర్శన చక్రం పట్టుకున్నాడు అంటే సుదర్శన చక్రం ఇదే ఉండదు, యోగా సంస్కారం ఇలా పంపించి అది వదిలేస్తే అది ఇలా తీసుకొచ్చేస్తుంది అంటే అయిపోతుంది. నేను అనుకున్న పని అదే. సో అది ఆ యోగా సంస్కారాస్ అనేటువంటిది ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. దాని ప్రథమ లక్షణం ఏమిటి? ఇతరులలో పేరుకుపోయిన సంస్కారములను ఇట్టే తొలగించగలిగినవి. సపోజ్ ఎ మ్యాన్ హ్యాస్ సంస్కారాస్ ఆఫ్ సర్వింగ్ ద పూర్ అండ్ అవుట్కాస్ట్, దేర్ ఫోర్ హీ సర్వ్స్ దీస్ పీపుల్. బాబా ఎంతో చక్కగా చెప్పారు డిస్కోర్సెస్లో. ఒకడు ఉంటాడు, అక్కడ కుక్కను చూసి చిచి అంటూ ఉంటాడు. ఇక్కడి నుంచే ఇంటికి కూడా వెళ్ళడు, ఎవరింట్లోనూ కుక్కను చూస్తే అసలు వెళ్ళడు. వాడు ఈ కుక్కని ఇలాగా ద్వేషించడము కారణంగా నెక్స్ట్ జన్మలో ఎస్పీసీఏ మెంబర్గా పుడతాడట. ఎస్పీసీ అంటే సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ యానిమల్స్, జంతు హింస నివారణ సంఘము. ఈ సంస్కారములను ముందు జన్మలో పోగేసుకోవడం వల్ల ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నాడు అన్నమాట. అలాగే ఒకడు ఎంతసేపు అన్నదానం వృద్ధాశ్రమం అంటూ ఉన్నాడు అంటే వాడు ముందు జన్మలో దీనికి సరిపడిన సంస్కారములు మోస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకని ఇప్పుడు అవన్నీ బదులు తీర్చుకుంటూ ఉంటాడు. ఒకడికి అసలు లాగదటు, అంటే వాడికి అవసరం లేదన్నమాట. వాడికి అటువంటి సంస్కారం లేవు వాడికి, కానీ వీడికి ఉన్నాయి. అదే బాబా ఇక్కడ చెప్తూ ఉన్నారు. బీదవాళ్లకు, అస్పృశ్యులకు, అంటరాని వాళ్లకు సేవ చేస్తున్నాడు ఒకడు అంటే అర్థం ఏమిటి? వాడికి అటువంటి పనులు చేయాల్సినటువంటి సంస్కారములు ఉన్నాయి వాడి దగ్గర అని దాని అర్థం. దిస్ మ్యాన్స్ వర్క్ ఆఫ్ సర్వింగ్ ది డెస్టిట్యూట్ ఈస్ మోటివేటెడ్ బై ది సంస్కారాస్ హీ హ్యాస్. అంటే వాడికి అప్పటికప్పుడు పుట్టేసిన బుద్ధి ఏం కాదు వాడికి. ఏదో బుద్ధుడికి బోధివృక్షం కింద కూర్చొని జ్ఞానోదయం అయినట్టు కలిగిన లక్షణం కాదు అది. వాడిలో ఉన్న సంస్కారములు పొడుస్తూ ఉంటాయి. ఒరే చెయ్యి, నువ్వు అనాథలకు సేవ చెయ్యి అని తినేస్తూ ఉంటాయి అవి. ఇప్పుడు వేపగింజ ఎలాగైతే వేస్తే కాండంలోను, పువ్వులోను, కాయలోను, ఆకులు అన్నిట్లో చేదు ఎలా వస్తుంది, అలాగా వీడి లోపల ఈ సంస్కారం ఉంటే వీడిని అదే పని చేయమని లోపల నుంచి ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. అందుకని వీడు ఆ పని చేస్తున్నాడు. అండ్ సో సర్వింగ్ ది పూర్ మస్ట్ బికమ్ హిజ్ వర్క్. కాబట్టి అటువంటి సంస్కారాలను ఇంకేం చేయడు వాడు, ఇదే పని. లేచిన దగ్గర నుంచి ఎటో పోవాలంటే అవన్నీ నాకు వద్దు సార్, ముందు చూడాలి, అనాథలకు చేయాలి నేను అంటూ ఉంటాడు వాడు ఎంతసేపు. అది ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? అది సంస్కారముల నుంచి వచ్చి. నో డౌట్ ఇట్ ఈజ్ ఎ గుడ్ వర్క్, మంచి పనే ఇది, అనుమానమే లేదు. అండ్ వైల్ సర్వింగ్ దీస్ అన్ఫార్చునేట్స్ హీ కలెక్ట్స్ గుడ్ సంస్కారాస్. ఇలాగా దురదృష్టవంతులుగా ఉన్న వీళ్ళని సేవ చేయడం ద్వారా వీడేం చేస్తాడు? మంచి సంస్కారములను పొందుతూ. ఇట్ సంస్కారాస్ వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ బైండ్. కానీ బాబా ఏం చెప్పారు? అవి సంకెళ్ళు అన్నప్పుడు అది బంగారు గొలుసైన ఒకటే, ఇనప గొలుసైన ఒకటే, రెండు సంకెళ్ళి బంధనాలే. అందుచేత మంచి సంస్కారములైన చెడు సంస్కారములైన మనిషిని బంధించి తీరుతాయి. అండ్ బికాజ్ ఆఫ్ హిస్ బైండింగ్స్ దిస్ గుడ్ మ్యాన్ డస్ నాట్ రియలైజ్ గాడ్. వీడు జన్మంతా ఇలాగే చేసిన ఈ చైన్లు ఇలాగే ఉన్నాయి, ఈ బంధనాలు వదిలించుకోలేదు, కనుక వీడికి బ్రహ్మానుభవము రాదు. సో వీడు ఇంత కష్టపడి జీవితం అంతా కూడా వాడు కఠోరమైన త్యాగము, సేవ, నిరతి చూపించినా కూడా ఈ బంధనాలు ఇంకా ఉండిపోవడం వలన, ఎందుకని వీడు బంగారు గొలుసులు తగిలించుకుంటూ ఉన్నాడు. ఆ కారణముగా వాడికి బ్రహ్మానుభవము సిద్ధించదు. గుడ్ సంస్కారాస్ ఆర్ లైక్ జ్యూయల్స్, బ్యాడ్ సంస్కారాస్ ఆర్ లైక్ ఐరన్ చైన్స్, బట్ బోత్ ఆర్ స్టిల్ బర్డెన్స్ అరౌండ్ వన్స్ నెక్. మనం అనుకున్నది. If another man has the samskaras of drinking liquor and gambling, he has to drink liquor and gamble.
మరొక వ్యక్తి వాడు తాగి పేకాట ఆడాలి, ఆడి జీవితం అంతా అలాంటి సంస్కారాలు ఉన్నాయి, వాడు ఇంకేం చేయడు, వాడు ఇలాగ తాగుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ తిడుతూ ఉంటారు, బుద్ధి ఉందా లేదా అలా పడిపోతున్నావు అంటే ఇంక ఏమైనా సరే వాడు మాత్రం తాగడం మానడు. అలాగడు తెలుసు, అన్నీ తప్పని తెలుసు, చేయకూడదని తెలుసు, తన వల్ల కుటుంబం అంతా చండాలం అయిపోతుందని తెలుసు, కానీ వాడు ఏం చేయలేడు. ఎందుకని? సంస్కారములు పొడుస్తూ ఉంటాయి వాడిని. His acts of drinking liquor and gambling are motivated by the samskaras he had, and whereas the other man is collecting good samskaras, this man is collecting bad ones. ఆ సేవ చేసేడే ముందు వాడు బంగారు చైన్లు ఇలా వేసేసుకుంటున్నాడు మెడలో, వీడు ఇనప చైన్లు వేసేసుకుంటున్నాడు మెడలో, కానీ ఇద్దరు చైన్లు మాత్రం వేసుకోవడం కామన్, ఇద్దరు కూడా. Now the avatar wishes to free both types of men from the bindings of good and bad respectively. పాపం అవతార పురుషుడికి జాలి కలిగిన వీళ్ళిద్దరిని చూశాడు ఆయన. ఏమిట్రా వీళ్ళు ఇలాగా, వాడేమో చాలా సత్కర్మలు చేసుకుంటాను అనుకుంటూ వాడు ముక్తి రావటం లేదు, వీడేమో ఎలాగో దుర్మార్గం పనిలో ఉండి వీడికి రావటం లేదు, వీళ్ళకి ఏదో చెయ్యాలి మనం అని ఆయన సంకల్పం చేసుకున్నప్పుడు, అండ్ దేర్ఫోర్ హీ యూజెస్ హీస్ డివైన్ ఫ్రీ ఇంప్రెషన్స్ ఆర్ యోగా సంస్కారాస్. అది వాటికి ఇవి అంటుకోవట. ఆ యోగా సంస్కారాలకు ఉన్న లక్షణం ఏమిటయ్యా అంటే అవి ఏ రకంగానూ ప్రభావితం కావు. ఒక పనిలో వాటిని వినియోగిస్తే అవి మారిపోవు, నలిగిపోవు, అలా ఇస్త్రీ చేసినట్టు ఉంటాయి, మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. కెటలిస్ట్ అంటూ ఉంటాం కదా, కావలసిన పనిని నెరవేర్చుకొని మళ్ళీ యథాతథంగా బయటకు వచ్చేస్తాయి. దానివల్ల ఎక్స్ట్రా ప్రభావం ఎక్కడా ఎవడికి ఉండదు. అంచేత ఆయన వీళ్ళిద్దరికీ సాయం చేద్దాం అనుకుంటే ఈ యోగా సంస్కారాలు తీసి వీళ్ళ మీద ఆయన ప్రయోగిస్తాడు. టు నలిఫై ది బైండింగ్ సంస్కారిక రిజల్ట్స్ ఇన్ ఈచ్ మ్యాన్. ఇది బంగారు చైన్లు తీసేస్తుంది, ఇనప చైన్లు తీసేస్తుంది. ఎన్ని సంస్కారాలు, ఎంత గాఢమైన సంస్కారాలు, ఎంత చెడ్డమైన సంస్కారాలు, ఎంత మంచివైన సంస్కారమైనా సరే అది నలిఫై చేసేస్తుంది, రద్దు చేసేస్తుంది. దిస్ రిలీజింగ్ ఆఫ్ ది సంస్కారస్ గ్రిప్ ఈజ్ మోటివేటెడ్ అవుట్ ఆఫ్ ది అవతార్స్ మర్సీ, కైండ్నెస్ అండ్ లవ్. మరి ఒకడికి ఎలా దక్కుతుందయ్యా ఆయన నుంచి ఇలాంటి సాయం ఎలా దక్కుతుంది? బాబా ఒక చోట చెప్పారు, కేవలము నా కృప వలన మాత్రమే ఒకడు ఈ మాయ యొక్క ప్రలోభము నుండి బయటపడగలడు. మరి ఎలా వస్తుంది బాబా నీ కృప అని అమాయకంగా అడిగారు. కొన్ని ఉన్నాయి, అవి చేస్తే నా కృప రావడానికి అవకాశం ఉంది, కానీ నా కృపకు కండిషన్స్ లేవన్నా. మై గ్రేస్ ఈజ్ అన్కండిషనల్. అది షరతులు, ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేటువంటివి ఏవి వర్తించవు. కానీ కొన్ని చెప్పారు, కొన్ని సూచనలు చేశారు. ఏది? స్వార్థమును పూర్తిగా తగ్గించుకుంటే, త్యాగబుద్ధితో కూడిన జీవితము గడిపితే, ఎవరిని పరోక్ష నింద చెయ్యకపోతే, టాలరెన్స్ సుప్రీం, సహనము, అనంతమైన సహనము నువ్వు అలవరుచుకుంటే, ఇలా కొన్ని పాయింట్లు చెప్పారు. నా కృప నువ్వు పొందేటువంటి అవకాశం ఉందన్నారు. గ్యారంటీ ఏమి లేదు, అక్కడ ఏం బాండ్ ఏమి రాయలేదు ఆయన. ఎందుకని? ఆయన కృపకు షరతులు లేవు. అందుచేత ఈ యోగా సంస్కారాలు ఎవడి మీద ఆయన ఇలా విసురుతాడు అంటే ఆయన కృప. ఆయన కృప అంటే ఆయన ఇష్టం, దానికి ఏమో రూల్స్ లేవు. ఇప్పుడు ఇలా నేను ఈ చొక్కా కొనుక్కున్నాను, ఎందుకు కొనుక్కున్నాను మీరు అడిగితే నా ఇష్టం అండి అంటాను నేను. నా ఇష్టం అది, అంతే. విమ్ అని బాబా చెప్పారు, అదే గాడ్ స్పీక్స్లో. విలాసము, ఆయనకి అలా విలాసం కలిగితే ఎవడు విధంగా ఇచ్చాడు. గర్భదరిద్రుడి మీద, చండాలుడి మీద ఆయన ప్రసరించగలడు కావాలంటే. పెద్ద ఋషి పక్కనెట్టేసి వీడికి ఇచ్చేసి ముందు, దానికి ఏమి షరతులు లేవు. సో అది కేవలము అవతారుని కృప, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. వెన్ హీ యూజెస్ ఈ యోగా సంస్కారాస్ to remove those binding samskaras, he has to exert himself and make an effort to help by using his divine free impressions, and when he makes this effort, it is called his work. ఎంత అద్భుతంగా చూడండి, అవతార పురుషుడు కార్యం అంటే ఏమిటంటే చెప్తున్నాడు. ఒకడి మీద ఇటువంటి అనుగ్రహం, ఇటువంటి దయ, ఇటువంటి ప్రేమ కలిగి, అరే వీడికి ఏమన్నా చేద్దాంరా బాబు మనం అని ఆయన సంకల్పం చేసినప్పుడు ఆయనను కష్టపెట్టుకొని, అంటే చాలా ఒత్తిడి చేసుకుంటాట ఆయన.
ఆయన యోగా సంస్కారాలను తీసి వీడి మీద విసురుతాడట. ఎందుకని? వీడి సంస్కారముల బంధనము నుండి సంపూర్ణముగా వీడికి స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. ఎందుకని? అది సహజమైన ఆ ప్రభావం, అది ఆయన చేసిన పనికి. అలా గనక ఆయన చేసే దానిని అవతార పురుషుడు పని చేశాడు అని అనుకుంటాం. ఈవేళ ఏమన్నా పని చేశాడని అవతార పురుషుడు అంటే ఇలాగ ఎవడి మీదన్నా యోగా సంస్కారాలు విసిరితే ఆయన పని చేసినట్టు, లేకపోతే ఈవేళ ఫుల్ రెస్ట్ అని, ఐ నీడ్ సమ్ రెస్ట్ అనేవారు కదా బాబా. బహుశా ఇలాంటి పని చేయరేమో ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు. ఆ యోగా సంస్కారాలు ఇతరుల మీద విసిరి వాడిని సంస్కారములనే బంధనముల నుండి విముక్తి ప్రసాదించడమే ఆయన పని చేశాడు అంటే దాని అర్థము. చాలా అద్భుతంగా చెప్పారండి. ఇవి ఎక్కడ దొరకవు మనకివి. అంటే ఆయన కృషి, ఆయన కష్టము దీనిలో ఇది దాగి ఉంది. ఫర్ దిస్ పర్పస్ ది అవతార్ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ ద సంస్కారాస్ ఆఫ్ హిజ్ యూనివర్సల్ వర్క్. And these yoga samskaras and are pure and free divine impressions that annihilate the binding samskaric impressions in the universe. ఇలాగా అనుగ్రహమును ప్రసరించడము కోసమని చెప్పి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తనతో పాటుగా ఈ యోగా సంస్కారములను మీద వేసుకొని ఆయన కూడా తీసుకుని వస్తాడు. ఆయన అవేం చేస్తూ ఉంటాయి? ఇతరులు పోగు చేసుకుని సతమతమవుతూ ఉన్నటువంటి ఈ బంధనాల నుండి శాశ్వతముగా ముక్తిని ప్రసాదించగలవు ఆ సంస్కారం. అవి ఎప్పుడూ ప్యూర్. ఎంత దరిద్రుడి మీద ప్రయోగించి వాడి సంస్కారములను భస్మం చేసినా అది మాత్రం స్వచ్ఛముగానే ఉంటాయి. ఇప్పుడు మంట ఎలాగైతే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది స్వచ్ఛంగా. అలాంటివి అన్నమాట. ఇవేమీ మలినం అయిపోవు, కలుషితం అయిపోవు. ద యోగా సంస్కారాస్ ఆర్ ఆఫ్ ట్రూత్, నాలెడ్జ్, మెర్సీ అండ్ లవ్. And they remove the binding forces of falsehood, illusions, cruelty and hatred. In short, all the bindings of good and bad impressions. ఆయన నిర్వచనం చెప్పేస్తున్నారు. యోగా సంస్కారముల లక్షణాలు ఎలా ఉంటాయంటే అవి సత్యమునకు చెందినవి, సంపూర్ణమైన జ్ఞానమునకు సంబంధించినవి, కృప, ప్రేమ సంపూర్ణముగా కలిగి ఉండేవి. అవి ఎటువంటి అసత్యమునైనా, భ్రమనైనా, క్రూరత్వమునైనా, ద్వేషమునైనా పటాపంచలు చేసేయగలిగినటువంటి సత్తా వాటికి ఉంటుంది. రాముడు రాంబాణాన్ని ప్రయోగించాడు అంటాను చూడండి, అది కూడా మనకు ఇలాగే అనుకోవచ్చు. ఇన్ షార్ట్, ఆల్ ద బైండింగ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంప్రెషన్. అవి దాని ప్రభావం ఎలా ఉంటుందట? మంచి సంస్కారములను కానీ చెడు సంస్కారములను కానీ సంపూర్ణంగా తొలగించి. జనరల్లీ అకార్డింగ్ టు ద లా ఆఫ్ కర్మ, కర్మశాసనము ప్రకారము సర్వసాధారణంగా ఏం జరుగుతుందయ్యా అంటే, ద బైండింగ్ ఆఫ్ బ్యాడ్ కర్మ ఈజ్ నలిఫైడ్ బై ది బైండింగ్ ఫోర్సెస్ ఆఫ్ గుడ్ కర్మ అండ్ వైసీ వెర్స. ఏమవుతుంది? నేను ఒక 10 కేజీలు బ్యాడ్ చెడు కర్మలు పోగు చేసుకుని ఉంచుకున్నాను. నేను ఒక మంచి కర్మ చేస్తే 1 కేజీ క్యాన్సిల్ అయింది. 1 కేజీ మంచి కర్మ చేశాను అనుకోండి, ఈ కేజీ చెడ్డ కర్మ క్యాన్సిల్ అయింది. బ్యాలెన్స్ ఇంకా 9 కేజీలు చెడ్డు కర్మ నా దగ్గర ఉంటుంది. అది కర్మశాసనం ప్రకారము అలా రద్దవుతూ ఉంటుంది. హవెవర్, ది అవతార్స్ యోగా సంస్కారాస్ ఆర్ సచ్ దట్ దే కంప్లీట్లీ వైప్ అవుట్ ది బైండింగ్స్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారాస్. దిస్ యాక్ట్ ఆఫ్ వైపింగ్ అవుట్ బోత్ ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఇన్ ది ఇండివిజువల్ బై ది అవతార్ ఈజ్ కాల్డ్ హిజ్ గ్రేస్. కానీ అవతార పురుషుని యోగా సంస్కారములు ప్రయోగము చేసినప్పుడు ఈ రూల్స్ ఏమి వర్తించవు. మంచవని చెడవని మొత్తం సంపూర్ణంగా భస్మైపోవలసిందే. అందుచేత ఆయన యోగా సంస్కారములు ఒకరి మీద ప్రయోగించి వాడిలో ఉన్న మంచిని చెడుని సంపూర్ణముగా పటాపంచలు చేస్తే అప్పుడు దానిని ఆయన కృప అని అంటామంట. వాడి మీద ఆయన కృప ప్రసరించిందిరా అంటాం. అందుకే బాబా ఏమనేవారు? బాబా నీ కృప కావాలి నాకు అనేవాడు ఒకడు. ఏం కావాలరా నీకంటే? అది అడక్కరా బాబు అనేవారు బాబా. ఎందుకని అడిగితే వాడిని మొత్తం తీసేస్తాడు. ఆయన క్షవరం చేసేయడమే వాడికి. తీసేయాలి కదా, మంచి చెడు రెండింటినీ తీసేయాలి. తీసేస్తే కానీ వాడికి ఆయన కృప ఇవ్వడం అవ్వదు. ఆయన కృప ఇవ్వడం అంటే 2 తీసేస్తాడు ఆయన. అయిపోయిందన్నమాట. మీకు గుర్తుందా? ఒక కుటుంబం బాబా దగ్గరికి వస్తుంది. ఒక భార్య, భర్త, కూతురు, కొడుకు బాబా దగ్గరకు వచ్చారు. ఒకసారి చెప్పుకుంది. బాబా గుర్తుపెట్టారా? ఏమో ఏంటి ఎలా వచ్చారండి, ఏంటి కథ అని అడిగారు బాబా. ఆవిడ ఆ ఇల్లాలు కొంచెం లీడ్ తీసుకుంటుందన్నమాట. భర్త కొంచెం నెమ్మదిగా వెనకాల ఉండేవాడు పాపం. ఆవిడ అలవాటు ఉంటుంది కదా అలాగే.
అంటే ఆవిడ నీ దర్శనం కోసం వచ్చాం బాబా అంటే. అబ్బా నా దర్శనం వచ్చాబా, చాలా మంచి పని చేశారు అన్నాడు. సరే కూర్చున్నారు, అలా బాబా దగ్గర కింద కూర్చున్నారు. బాబా ఒక్క చిన్న విషయం అడగచ్చా అని అడిగాడు. చెప్పమన్నారు. చెప్పమంటే మా అబ్బాయికి అమెరికాలో ఏదో సీట్ వచ్చింది, నేను తప్పకుండా చదవాలనుకుంటున్నాడు, మేము ఫీజు కూడా కట్టేశాం, మీరు అంటే పంపించారు. అప్పుడు మండలికేసి తిరిగి బాబా ఏముంది, ఇప్పుడు వచ్చినప్పుడు నిమిషం క్రితం నీ దర్శనం కోసమే వచ్చాను బాబా అంది, కానీ ఇప్పుడు చిట్టా ఓపెన్ చేసి సరే బాబా అన్నారు, అలాగే పంపించన్నారు. పంపించి పర్వాలేదు, నా అంగీకారం ఉంది అన్నారు. అయిపోయి మళ్ళీ ఈ జనం వస్తున్నారు, దర్శనం నడుస్తుంది, ఇది అలాగే కూర్చొని ఉన్నారు. ఇంకొక విషయం బాబా అడగమని, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, ఓ ఫలానా కుర్రాడు, ఫలానా ఉద్యోగం, ఇది పరిస్థితి, నువ్వు అంటే మేము చేసేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. ఆలోచించారు, చేసే మంచిదే సంబంధం అన్నారు. అప్పుడు కూడా మళ్ళీ అడిగారు, చూసారా నా దర్శనం కోసమే వచ్చాను, ఆల్రెడీ ఒకటి అడిగింది, రెండోది కూడా అడుగుతుంది. అయిపోయి ఇంకా 10 నిమిషాలు అయిన తర్వాత మా ఊళ్ళో మున్సిపల్ ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు. అందరూ నన్నేమో చైర్మన్ గారు నిలబడమని ఒత్తిడి చేసి, నేనేమో డిపాజిట్ కట్టేసాను 10,000, మీరు ఒప్పుకుంటే కనుక నేను నిలబడతానన్న. అది మాత్రం నేను, ఎందుకంటే నా ప్రేమికుడు ఎప్పుడూ కూడా రాజకీయములో చురుగ్గా పాల్గొనడాన్ని నేను అంగీకరించను, ఆధ్యాత్మిక మార్గమునకు అది సరిపడదు అని చెప్పారు. ఆ 10,000 కట్టేసాను బాబా, ఆల్రెడీ 10,000 నష్టపోతాను నేను, పెద్ద ఇదేం కాదు, అందరూ అడుగుతున్నారనే నేను చేస్తున్నాను, లేకపోతే నాకేమీ ప్రత్యేకంగా లేదు. బాబు భర్త మాత్రం దూరంగా నుంచుని అలాగా నొచ్చుకుంటూ ఉన్నాడు అనమాట. బాబాని ఇలాగా అడిగేస్తుంది, ఇలాగ ఇవన్నీ. సరే బాబా ఇలా పిలిచారు అతన్ని. ఈ 3 విషయాలు ఇవి అడిగేసింది. ఏమో నువ్వేంటి మాట్లాడటం లేదేంటి, ఏం లేదు బాబా అన్నాడు ఇలా. అప్పుడు బాబా అన్నారు, కొడుకేమో అమెరికా పంపేస్తానంటుంది ఈవిడి, కూతురేమో ఎవరికో పెళ్లి చేసి పంపేస్తానంటుంది, ఈవిడేమో రాజకీయాల్లో దిగిపోతానంటుంది, ఇక నీకు ఎవడున్నాడయ్యా, నువ్వు నా దగ్గరకు వచ్చేయకూడదు, నాతో ఉండిపోతే కానీ పరమ భాగ్యం అంతకంటే ఏముందన్నారు. ఈ కథ భావుకల్పి మన శ్యామ్ కెరావాలా చెప్తూ ఇదంతా జరిగిపోయిందట. పెళ్ళి అయిపోయింది, చదువుకి వెళ్ళిపోయింది, ఇది అయిపోయింది. అయిపోయిన వెంటనే అతను చనిపోయాడు. అప్పుడు చెప్తాడనమాట, బాబా యొక్క కృప వాడు ఒక్కడి మీదే పడింది. ఎందుకని కోరికలు ఏమీ లేవు అతనికి, కాబట్టి అతని మీద పడి ఇవన్నీ బంధనాలు ఇవన్నీ పూర్తి చేసేసి అతన్ని తన దగ్గరికి పిలిచేసుకున్నాడు. అదనమాట బాబా చెప్పింది. ఎందుకని వీళ్ళంతా నేను వదిలేసి వెళ్ళిపోతారు, నా దగ్గరకు వచ్చేయకూడదు అంటే దాని అర్థం అప్పుడు అర్థమైంది నాకు అంటాడు శ్యామ్ కెరావాల్. నేను ఏదో అనుకున్నాను, మండలి వాళ్ళకి పక్కన ఉండమంటాడేమో అనుకున్నాను, కానీ తన దగ్గరికే తీసేసుకున్నాడు. అదనమాట ఆయన కృప పడడము అంటే అది జరిగేది. ప్రాపంచికమైనటువంటి లాభము కలగదు ఆయన కృప వర్షిస్తే. మనం అంటాం కృప లేదండి బాబాది అంటూ ఉంటాం, అంతా ఆయన కృప. ఆయన కృప పడితే వాడు మొత్తం బూడిదే. ఎందుకని వాడిలో ఉన్న మంచి చెడు 2 శేషము లేకుండా తీసేసుకుంటాడు ఆయన. అప్పుడే ఆయన కృప వాడి మీద పడింది. When the avatar assumes his duty, he takes upon himself the amount of yoga samskaras needed during his advent for his work, to purify and awaken the world, to advance consciousness and to give God realization to those who are destined for it. అవతార పురుషుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు శంఖము చక్రము అని మనం చదువుకుంటూ ఉంటాం, అవి కాదు ఆయన తీసుకొచ్చేవి. ఆయన తీసుకొచ్చేవి ఏమిటట, ఈ అవతార యుగములో పరిశుద్ధము చెయ్యాలంటే ఈ విశ్వాన్ని, అలాగే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళకి పురోగతి కలిగించాలంటే, అంటే 7 రకాల బాధ్యతలు ఉన్నాయి కదా, ఆ 7 రకములైన బాధ్యతలు సక్రమముగా నిర్వర్తించడానికి ఎంత రాశిలో యోగా సంస్కారములు అవసరం అవుతాయో అంత మొత్తం యోగా సంస్కారాలని మూట భుజం మీద వేసుకొని వస్తాడు. When we love the avatar, మనం అవతారాన్ని ప్రేమించడం ప్రారంభించామనుకోండి, we automatically absorb the yoga samskaras that he gives in return, and thereby the binding of our samskaras continue to weaken and his love continues becoming stronger and stronger. మనం ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టగానే సహజముగానే ఆయన నుంచి యోగా సంస్కారములు మన వైపు ప్రసరించడం మొదలై, దాని లక్షణం ఏమిటి, అవి ప్రసరించగానే మనలో ఉన్న సంస్కార బంధనాలు నీరసపడిపోతూ ఉంటాయి. ప్రేమ పెరిగే కొలిది
ఆ యోగా సంస్కారముల ప్రసరణ ఇంకా ఎక్కువ అవుతుంది, మన సంస్కారాలు ఇంకా నీరసమైపోతూ ఉంటాయి. అందుకని బాబా ఏం చెప్పారు, ఒక మనిషి చనిపోయిన స్వర్గము నరకము అనే దశలు తప్పనిసరిగా ఉంటాయని 11వ రోజున పూర్తిగా ఈ దేహముతో ఈ పరిసరాలతో తెగతెంపులు చేసుకుని పోతుంది ఆత్మ అన్నారు. కానీ నా ప్రేమికుడి విషయంలో, ప్రేమికుడు అండర్లైన్ అంటే బ్యాడ్జ్ పెట్టుకున్నవాడు కాదండి ప్రేమికుడు, ఆయన్ని నిజముగా ప్రేమించవలసిన రీతిలో ప్రేమించినవాడు. ప్రేమికుడు విషయంలో స్వర్గము నరకము అవసరం లేదు. ఎందుకు అవసరం లేదండి, ఇది వరకు చెప్పుకున్నాం, మరి మీకు గుర్తుందో లేదో, మనం లిజన్ హ్యుమానిటీ చెప్పుకున్నప్పుడు అసలు స్వర్గము నరకము అనే దశ ఎందుకు అవసరమయ్యింది. మంచి సంస్కారములకు చెడు సంస్కారములకు వ్యత్యాసము చాలా ఎక్కువైపోయినప్పుడు ఈ రెండిటినీ సమతుల్యము సాధించేటువంటి పరిస్థితి ఒక జీవిత కాలములో అతి కష్టమైపోతుందట. ఎందుకంటే ఇక్కడ 1,00,000 టన్నులు అక్కడ 100 టన్నులు ఉందనుకోండి, వీడు 90 లక్షలు ఇది ఖర్చు పెట్టాలంటే వీడు చచ్చిపోతాడు. నరకం ప్రతి క్షణము వాడు భూమి మీద జీవించి ఉండగా అనుభవించేయాలి, వాడు తట్టుకోలేడు. అందుకని ఒక ల్యాబొరేటరీ మాదిరిగా ఈ నరకంలోకి తీసుకువెళ్ళి వీడిని ఇవన్నీ కాన్సన్ట్రేటెడ్గా వీడిని కష్టం ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చేసి ఒరే ఇక్కడే అనుభవించి అయిపోద్ది, నేను స్క్రూలు అడ్జస్ట్ చేసేస్తాను అని వీటిని దగ్గరగా తీసుకొచ్చి అప్పుడు ఈసారి నీ జీవితంలో ఖర్చు పెట్టుకో మిగిలిన బ్యాలెన్స్ అని వదిలేస్తాడు. అందుకని స్వర్గము నరకం పెట్టాడంటే మన కోసమే, అది మన మీద పగ వల్ల కాదు, మన మీద కరుణ వలన ఆయన ఆ ఏర్పాటు చేశాడు. కానీ ప్రేమికుడి విషయంలో ఏమవుతుంది, వీడు ఆయన ప్రేమిస్తూ ఉన్నంతసేపు ఆయన యోగా సంస్కారాలు వీడి మీద ప్రసరిస్తూనే ఉంటాయి. అవి ప్రసరిస్తున్నంతసేపు వీడి సంస్కారములు వీక్ అయిపోయి రద్దవుతూనే ఉంటాయి. అందుచేత వీడు చనిపోయినప్పటికీ మంచికి చెడుకి మధ్య ఉన్న వ్యత్యాసము తక్కువగానే ఉంటుంది. కనుక వాడికి స్వర్గము నరకము దశలు అవసరం లేదు. అంటే చాలా లాజికల్గా ఉంటుంది బాబా చెప్పేటువంటి విషయం అంటారు. అందుకని అవసరం లేదు. The divine duty of the avatar towards the creation gives him the yoga samskaras. మరి ఆ యోగా సంస్కారాలు ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు అది కూడా చెప్తున్నారు ఇక్కడ బాబుజీ. ఏమిటి అసలు ఆయన ఎందుకు వస్తూ ఉన్నాడు అవతార పురుషుడిగా భూమి మీదకి? ఆయనకి ఏమైనా అవసరమా? అది భాస్కర్ రాజు గారు రాసిన పాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అవసరంబు తనకు లేక అవతరించే మన కొరకే. ఆయన సర్వస్వతంత్రుడట. ఆయనకి ఏమీ బాధ్యతలు కానీ, ఆయనకి ఏమి అండర్టేకింగ్లు కానీ, బాండ్లు కానీ అక్కడ ఏమి రాయలేదే. ఆయనకి అవసరం లేదు అసలు. కానీ కేవలము వాత్సల్యము కృప కారణంగా ఈ దివ్య బాధ్యతను పోన్లే పాపం వాళ్ళు దారి లేకుండా అలా కొట్టు చస్తూ ఉన్నారు, ఏదో సాయం చేద్దాం అని సంకల్పము వలన, ఆ సంకల్పము కారణంగానే ఈ యోగా సంస్కారాలు ఆయనకి సమకూరుతాయట. ఈ దివ్య బాధ్యతను అతను అంగీకరించడం వలన ఈ యోగా సంస్కారాలు వస్తాయి. కానీ అతను దేనికి కట్టుబడి కానీ, అతను దేనికి లోబడి కానీ ఉండడు, సర్వస్వతంత్రుడే. And when he performs that duty towards the universe, he has to work to use those divine free impressions. కానీ ఆయన కూడా తెచ్చుకొని వీటిని ప్రయోగించాలంటే మాత్రం ఆయన చాలా కష్టాన్ని ఎదుర్కోవాలి. అతను అంటే బహుశా ఈ బాణాలు వేసినట్టుగా దాన్ని ప్రయోగించడానికి ఆయన కొంత ఒత్తిడి అనుభవించాలి. When we are working, we work because our binding samskaras force us to work. And because we are forced to work by the motivation of our bindings, we create more binding, and so we are never free. మన పరిస్థితి అవతార పురుషుడి పరిస్థితి పోల్చి చెప్తున్నాడు బాబుజీ. మనం పొద్దున్న ఎందుకు లేస్తామండి? ఒకడు 6ంటికి లేస్తాడు, ఒకడు 10ంటికి లేస్తాడు. లోపల మనకు నిద్రాణమై ఉన్న సంస్కారాలు పొడుస్తూ ఉంటాయి. ఒకరిని 6ంటికి లేపితే, ఒకరిని 3ంటికి లేపితే, ఒకరిని 8ంటికి లేపితే, ఒకరిని లేపిదాకా 10ంటి వరకు లేవడవాడు. అంటే ఆ ప్రేరణను అనుసరించి వీడు లేస్తూ ఉంటాడు. అంటే మనం నిద్రపోయినా, మెలకువ తెచ్చుకున్నా, మనం ఏ పని చేసినా ఈ సంస్కారములే ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇవి ఖర్చు చేస్తూ మళ్ళీ కొత్త సంస్కారాలు పోగు చేసుకుంటూ ఉంటాం. ఇది మన బాబా గాడ్ స్పీక్స్లో అద్భుతంగా చెప్పారు. స్పెండింగ్ ఆఫ్ సంస్కారాస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అన్వైండింగ్ ఆఫ్ అంటే సంస్కారములను అనుభవించడము వేరు,
సంస్కారములను ఆ రీలు విప్పడం వేరు. దానిలో భేదం ఏమిటట, సంస్కారములను అనుభవిస్తూ ఉన్నప్పుడు కొత్త సంస్కారములు తిరిగి పోగు చేసుకుంటాడట. కానీ ఆ సంస్కారముల రీలును విప్పుతూ ఉన్నప్పుడు కొత్త సంస్కారములు అంటే ఎవడు చెప్పగలనని భగవంతుడు ఒక్కడే చెప్పగలడు ఇలాంటి విషయాలు. మామూలుగా పుస్తకాలు చదివి ఎవడు చెప్పలేడు కదా. అందుచేత ఇవి లోపల నుంచి పొడుస్తూ ఉంటే మనం పని చేస్తూ ఉన్నాం. మనం చేసిన ప్రతి పని వల్ల తిరిగి కొత్త సంస్కారములు పోగు చేసుకుంటూ ఉన్నాం. ది అవతార్స్ డ్యూటీ ఈజ్ టు మేక్ అదర్స్ ఫ్రీ ఫ్రమ్ దేర్ బైండింగ్స్. ఆయనకి ఒక్క బంధనం కూడా లేనివాడైన, సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛతో ఉన్నాడాయన. కానీ మరి ఎందుకు వచ్చాడైనా? మన బంధనాలను వదులు చేయడానికి వచ్చాడాయన, ఇవి వదలగొట్టడానికి వచ్చాడాయన. And therefore, when he works, he uses his yoga samskaras to make others free from bindings and to make provisions for each of them to be forever free. అంచేత ఆయన ఏం చేస్తాడు, ఆ యోగా సంస్కారాసి వాడి కొంతమందికి ఇప్పుడే విడుదల ఇచ్చేస్తాడు, కొంతమందికి వీడికి ఓ 10 జన్మలు తగ్గిద్దాం వీడికి అని, అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోడ్ మ్యాప్, ఒక ప్రణాళిక ఆయన తయారు చేసి ఆ యోగా సంస్కారాలని వినియోగించి తద్వారా వీడికి ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటాడు. దీస్ యోగా సంస్కారాస్ విచ్ ఆర్ డివైన్ అండ్ ఫ్రీ ఇంప్రెషన్స్ ఫ్రమ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఆర్ నథింగ్ బట్ ద రేస్ ఆఫ్ ది సన్ ఆఫ్ హిజ్ డివైన్ లవ్. అది ఆయన దివ్య తేజస్సుతో ఉన్న సూర్యుడిగా మనం అనుకుంటే ఆయన దివ్య ప్రేమ కిరణాలుగా ఆయన యోగా సంస్కారాలను మనం అర్థం చేసుకోవచ్చు. అవి దివ్యత్వముతో అనంత చైతన్యముతో నిండి ఉంటాయి. అవి స్వేచ్ఛ కలిగినవి, వాటికి ఎవడు బంధనాన్ని సృష్టించలేడు. అది ఎలా వెళ్ళి దాన్ని అక్కడ కాల్చేసి వచ్చేసిందంతే. మనం ఇదే విష్ణు చక్రం గుర్తుపెట్టుకుంటే సుదర్శన చక్రం, అది వెళ్ళి చేసుకుని వచ్చేవలసిందే. దాన్ని ఎవడో ఆపడం కానీ ఎవడో తరం కాదు. అలాగే సర్వస్వతంత్రము దానికి ఉన్నది, ఏ మలినము దానికి అంటదు, ఏది నిరోధించలేదు దాన్ని. అటువంటివి అయిన ద యోగా సంస్కారాస్ of the work of the avatar exist to create love in the universe, to awaken humanity, to give a push in consciousness to everything, to give advanced consciousness of the planes and to bestow God realization. వీటి యొక్క పని ఏమిటయ్యా అంటే ఆ 7 విధులు చదువుకున్నాం కదా, అవి సమకూర్చడానికి, అవి సంపాదించడానికే ఇవి తెచ్చుకుంటాడు. అంటే ఏమిటి? గాడ్ రియలైజేషన్ ఇవ్వాలంటే ఇవే ఇవ్వగలవు. చైతన్యంలో పురోగతి కలగాలంటే అవే చెయ్యగలవు. దిస్ ఈజ్ అచీవ్డ్ హౌఎవర్ ఓన్లీ ఆఫ్టర్ హీ హ్యాస్ వైప్డ్ అవుట్ ద బైండింగ్ సంస్కారాస్ ఇన్ ఈచ్ ఆఫ్ us. మనలో ఉన్న సంస్కారములు పూర్తిగా నిర్మూలన జరిగినప్పుడే ఇది సిద్ధిస్తుంది. when we love the avatar we receive those yoga samskaras as his prasad. ఏమిటయ్యా మనకి ఆయన ఇచ్చే ప్రసాదం అంటే, మనం ప్రేమించినప్పుడు ఈ యోగా సంస్కారాలనే ప్రసాదముగా ఆయన ఇస్తూ ఉంటాడు. అంటే మనం ప్రసాదం తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట యోగా సంస్కారం. ఎందుకని అవతార పురుషుడు ఇచ్చేది ఒక చాక్లెట్, ఒక పండు కాదు. అది బాబా ఒక సందర్భంలో చెప్పారు, కృష్ణావతార కాలము నుండి ఒక తినేటువంటి వస్తువు ద్వారా నా దివ్య ప్రేమ ప్రసాదాన్ని ఇచ్చేటువంటి అలవాటును ప్రారంభించాను అన్నారు బాబా. అంటే మనకు అర్థమైనంత వరకు రాముడు అలాంటిది లేదనమాట. రాముడు కాలంలో కృష్ణావతారం నుంచే మొదలుపెట్టి ఈచ్ ఇండివిజువల్ హ్యాజ్ ఎ లిమిటెడ్ మైండ్ అండ్ ఏ యూనివర్సల్ మైండ్, బట్ వన్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది యూనివర్సల్ మైండ్ యాజ్ లాంగ్ యాజ్ ద లిమిటెడ్ మైండ్ ఫంక్షన్స్. ప్రతివాడులో నేను భగవంతుడను అనే నిజమైన నేను ఉంది, నేను ఫలానా అనేటువంటి అసత్యమైన నేను ఉంది. ఈ రెండు కూడా ఉన్నాయి నాలో కదా. కానీ ఆ నిజమైన నేను అది నీరసంగా బలహీనపడి ఈ అబద్ధమైన నేను పాదాల కింద నలిగిపోతూ అలాగే ఉండిపోతూ ఉంటుంది. అలాగే బాబా అంటారు, నీలో సార్వభౌమికమైనటువంటి మనస్సు కూడా ఉంది, పరిమితమైన మామూలు వ్యక్తిగతమైన మనస్సు ఉంది ప్రతి మానవుడిలోనూ. కానీ వీడికి సార్వభౌమిక మనసు ఉన్నది అని వీడికి తెలియదు, దాన్ని ఎప్పుడు వాడడు. ఈ మామూలు మనసునే వాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఇన్ యూనివర్సల్ మైండ్ ఆఫ్ ది అవతార్ ద యోగా సంస్కారాస్ ఆఫ్ హిస్ వర్క్ ఆర్ ఫంక్షనింగ్ అండ్ ద షేర్ ఫర్ ఈచ్ వన్ ఈజ్ వెల్ డిఫైన్డ్. కానీ ఆయనది సార్వభౌమిక మనస్సు, వ్యక్తిగతమైన మనస్సు ఉండదు అవతార పురుషుడికి. దానిలో
ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎన్ని ఆత్మలు ఉన్నాయో, ప్రతి ఆత్మకు ఇన్ని యోగా సంస్కారములు ఇద్దాము అని ఒక వాటా పెట్టేసుకుంటాట. Suppose a man in his share 5 million yoga samskaras in the universal mind of the avatar. And since the universal mind is indivisible, infinite, eternal and everywhere, the man has his share with him in his own universal mind. ఒకరికి 5 లక్షలు యోగా సంస్కారాలు ఇద్దాం ఫలానా ప్రసాద్కి అనుకున్నాడు అనుకోండి. ఆయన అనుకోగానే మీకు కూడా ఆ సార్వభౌమిక మనసు ఉంది, మీకు తెలియకపోయినా దానిలో వచ్చి డిపాజిట్ అయిపోతాయి. However, the man is not conscious of it. కానీ ఈ ఎవరికైతే వచ్చి డిపాజిట్ అయిపోయినాయో వాడికి తెలియదట ఈ విషయం. Because of his own limited mind. వాడికి పరిమితమే, ఎప్పుడు నాకు డబ్బులు లేవు, ఈ దరిద్రమే అలవాటు అయిపోయి ఉంది వాడికి. అంచేత వాడు ఈ సత్యాన్ని గమనించలేడు. It is the releasing of the yoga samskaras by the avatar that makes it possible for each one of us to take our share gradually. అలాగూ అవతార పురుషుడు తన యోగా సంస్కారములు ప్రతి వాడికి విడుదల చేయడం వలన మన వాట మనం అందుకోగలుగుతూ ఉంటాము. Each one is infinite, and therefore the whole atmosphere, all the universes, the subtle mental plane are within each of. సముద్రము అనేక లక్షణాలను కలిగి ఉంటుంది, కానీ దానిలో ఉన్న ప్రతి బిందువు కూడా ఆ లక్షణాలన్నిటినీ కలిగే ఉంటుంది. సో అనంతమైనటువంటి ఆ సత్యము మనలో కూడా, ఆ అనంత సత్యం ప్రతివాడిలో ఉన్నది. కాబట్టి ఈ విశ్వములో ఎన్ని గోళాలు, ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో ప్రతివాడిలోనూ ఎన్ని గోళాలు, ఎన్ని ప్రపంచాలు, స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచం, ఇవన్నీ దీనిలోనే ఏమిటి ఉంటాయి. But because of the limited mind, few of us are conscious of this fact. కానీ నేను ఏమనుకుంటూ ఉంటాను, ఇంతే నా బతికింతే అని నన్ను నేను దౌర్బల్యంతో నేను విచారిస్తూ తెలియక ఈ సత్యమును గమనించలేక గడిపేస్తూ ఉంటాను. ₹1,00,00,000 డిపాజిట్లు ఉండి, చెక్కు బుక్ జేబులు ఉండి కూడా టీ డబ్బుల కోసం పక్కన అడుగుతూ ఉంటాను. To absorb his yoga samskaras means first to receive them. But from where are we to receive them? సో ఆయన నుంచి యోగా సంస్కారాలు మనం సాధించాలి అంటే మనం ముందు అవి ఎలాగో స్వీకరించాలి. మరి ఎక్కడి నుంచి స్వీకరించాలి, ఎలా స్వీకరించాలి? From the universal mind which is infinite, indivisible and eternal. ఆయన సార్వభౌమిక మనస్సు అఖండమైనటువంటి దాని నుంచి మనకి రావాలి. ఇట్ ఈజ్ విత్ ఇన్ ఈచ్ ఆఫ్ అస్. మరి ఎక్కడుంది అది? మన అందరిలోనూ ఉంది. అది ఎక్కడో బయట లేదు అడ్రస్, మన అందరిలోనూ ఆయన సార్వభౌమిక మనస్సు. The places sanctified by the physical presence of the avatar and his work have a special importance. అవతార పురుషుడి యొక్క భౌతిక సన్నిధానముతో జత కలిసినటువంటి ప్రదేశములు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు మెహరాజాద్, లేకపోతే హైదరాబాదు కుజాగూడ, లేకపోతే ఏలూరు వచ్చారు, వారం రోజులు ఉన్నారు, కాకినాడ వచ్చారు, దొరగారు బంగ్లాలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన భౌతిక సాన్నిధ్యముతో అనుసంధానము కలిగిన ప్రదేశములన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. దెర్ ఈజ్ మెహరాబాద్ ఆఫ్ ఈ సమాధి, మెహరాబాద్లో ఆయన సమాధి. దెర్ ఈజ్ మెహరాజాద్, అలాగే మెహరాజాద్. దెర్ ఈజ్ బాబా సెంటర్, అంతేకాదు కాకినాడ మన ఊరు సెంటర్ కూడా బాబుజీ చెప్తున్నాడు చూడండి, ఆయన సెంటర్. అది కూడా ఆయన నిత్యము నివాసం ఉండేటువంటి ప్రదేశము. అందుకే మనం ప్రతిరోజు ఇక్కడికి రావడమే మహాభాగ్యం. అది అంతేగాని పుస్తకం చదువుకోవడం బోనస్. ఇది ముఖ్యం కాదు. దెర్ ఈజ్ అవతార్ అబోర్డ్, అలాగే అవతార్ అబోర్డ్ అంటే ఆస్ట్రేలియాలో ఉంది. అండ్ దేర్ ఆర్ అదర్ ప్లేసెస్ ఆఫ్ హిస్ వర్క్ అని అర్థం. అలాగే మిర్టిల్ బీచ్ అమెరికాలో ఉంది, మెహర్ మౌంట్ అది కూడా అమెరికాలో ఉంది. ఇలా అనేక ప్రదేశాలు ఉన్నాయి. హమీర్పూర్ ఉంది, మెహరస్థాన్ ఉంది. దీస్ ప్లేసెస్ ఆర్ స్పెషల్ బికాస్ వెన్ వన్ గోస్ టు దెమ్ వన్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై లవ్ అండ్ థాట్స్ ఆఫ్ మేర్ బాబా. ఎందుకయ్యా ఇవి అంత ప్రధానమైనవి అంటే చెప్తున్నాడు దానికి. అక్కడికి వెళ్ళగానే ఒకడు ప్రేమ వాళ్ళలో ప్రేరణ కలిగిస్తున్నాడు. అబ్బా వచ్చే బాబా సమాధానికి వెళ్ళగానే వాడు హృదయం అంతా ప్రేమతో
నిండిపోయి ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటేవాడు అంటాడనమాట. అలాగే ఓ బాబా సెంటర్కి వచ్చాడంటే ఆయన సంపూర్ణంగా ఇట్ టేక్స్ ఓవర్, మన హృదయంలో నిండిపోతాడు. One's whole concentration is on him because one goes there only for him. ఎందుకు అది సాధ్యమవుతుంది? ఆయన మీద ఎంతో కొంత శ్రద్ధ ఉంటేనే కానీ వీడు అక్కడ దాకా వెళ్ళడు కదా. ఇంట్లో ఫోటో ఉందనుకోండి, హాయ్ అంటాం ఇలాగా కదా. మనం మేరస్థానం వెళ్ళి ఉంటే ఆ లోపలికి వెళ్ళి ఇలా ఆయన పాదాలు ఇలా ముట్టుకుని ఇలా ఇలా అనుకొని ఏదో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని బయటకు వస్తాం కదా. ఆయన మీద ఎంతో కొంత శ్రద్ధ ఉండడం వల్ల ఆ శ్రద్ధ అంతా వెచ్చించి ఆయన్ని అక్కడ మనం చూడగలుగుతాం, అక్కడ అనుభూతి పొందగలుగుతాం. Therefore, one's capacity to receive divine free impressions of his love is increased. And one receives at any one time a part, not a whole of his or her share. అంచేత మామూలుగా మన ఇంట్లో బాబాకి ఇలా 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 స్నానం చేసి ఇలా అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయన యొక్క యోగా సంస్కారముల మనకి ఇద్దాం అనుకున్న వాటా అందుకునేటువంటి సామర్థ్యం మనలో చాలా తక్కువగా ఉంటుందట. కానీ ఇలా ఆయనతో జత కలిసి ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రదేశములకు వెళ్ళినప్పుడు మనకి సామర్థ్యం పెరుగుద్దట. ఎందుకని ఆయన మీద ఫోకస్, ఆ లగ్నం చేసేటువంటి శక్తి మనకి పెరగడం వల్ల చాలా కేంద్రీకృతంగా ఉంటుందన్నమాట ప్రేమ. అప్పుడు ఆయన ఎక్కువగా మన వాటా ఇస్తూ ఉంటాడు, కొంచెం మరి కాస్త గుప్పుడు ఎక్కువ ఇస్తాడని మనకి అందుకునేటువంటి శక్తి పెరుగుద్ది. కాబట్టి ఇవో పట్టుకెళ్ళారు. అంచేత మనం ఇవన్నీ తెలుసుకోవలసినవి ఏంటంటే, ఎందుకు వెళ్ళాలి మేరస్థానం, ఎందుకు వెళ్ళాలి మేరాబాదు అంటే మనకి అర్థం అవడం కోసం ఒక టెక్నికల్గా ఒక సూత్రప్రాయంగా చెప్తున్నాడు అనమాట. ఊరికినే అలా అనుకోకుండా అసలు ఏమిటి జరుగుద్ది అక్కడ, మనకి ఏ రకంగా ప్రయోజనము కలుగుద్ది అది అర్థం చేసుకోవడం కోసం. సో మన సామర్థ్యం పెరుగుద్ది, ఆయనలో ఏం తేడా ఉండదు. పెరగడం వల్ల మరి కాస్త పట్టుకెళ్ళరా నీకు పర్వాలేదు. ఆయన ఎప్పుడూ కూడా ఒక్కసారే మన మాట అంతా ఇచ్చేయడట, కొద్ది కొద్దిగా ఇస్తాడు. మరి మనం జీర్ణం చేసుకోలేమని ఏంటో. టు రిసీవ్ ద హోల్ షేర్ ఆఫ్ హిజ్ వర్క్ టేక్స్ టైం. ప్రతివాడి కోసము ఆయన చేసిన కృషి యొక్క ఫలితము మనకు ఒకసారి ఇచ్చేస్తే అది మనకి అవ్వదు. కొద్ది కొద్దిగా ఇస్తూ ఉంటాడట. However, if one has that capacity, one can receive the whole share at once, but in this he loses his normal. అరుదుగా కొంతమంది ఉంటారట, ఆయన మొత్తం వాటాన్ని ఇలా తీసేసుకుంటారట 2 చేతులతోటి. అది చాలా కష్టసాధ్యమైనది. ఎంత కష్టం అంటే వాడు ఉనికే పూర్తిగా కోల్పోతాడు, ఆ ప్రసాదాన్ని ఇలా తీసేసుకుని పోతాడనమాట. అంటే ఉదాహరణకు ఆయన పాదాల దగ్గర ప్రాణాలు వదిలేసిన వాళ్ళు మనకున్నారు. మెడ్రాసులో మీకు గుర్తుందో లేదో ఒక కథ. బాబా మెడ్రాస్ వెళ్ళినప్పుడు బాబా దర్శనిస్తుంటే వెళ్ళాడు ఒకటి, మనలాంటి వాడే చూశాడు. వాడి మనసు సంశయాలు, ఈయన దేవుడే అనిపిస్తోంది. కాసేపు సంశయం వస్తుంది. సరే ఇంటికి వచ్చేసి తలుపు వేసేసుకుని కూర్చున్నాడు, మఠం వేసి కూర్చున్నాడు. ఏదో సాయంత్రం మధ్యాహ్నం ఇప్పుడు కూర్చున్నాడు. రాత్రి 9 గంటల లోపల ఆయన వచ్చి, ఇదిగో ఈ కుర్చీలో కూర్చుంటే ఆయన దేవుడే, నేను నమ్మేస్తా, లేకపోతే లేదనుకున్నాడు. అర్జెంటుగా బాబా అప్పటికప్పుడు బయలుదేరి ఆయనే రూట్ చెప్పి టకటక మన తలుపులు కొట్టించి అందులో కూర్చున్నారు 9 లోపల. కూర్చునేటప్పటికి అలాగా బాబా పాదాల మీద పడిపోయి ప్రాణాలు వదిలేసి, అలాంటి వాడు తీసుకోగలదు. బాబా అప్పుడు చెప్పారు కూడా వాడి గురించి, ఎంత ప్రిపేర్డ్ సోల్, వాడు తేల్చేసుకున్నాడు అంతే ఆయన తోటి వ్యవహారం. అంటే ఆయనకు కూడా ఆ సంకల్పం కలిగింది, వాడి యొక్క తపన అంత తీవ్రంగా వాడిలో ఉంది కనుక అలా చేయగలిగాడు. సో అలాగా మొత్తం వాటా అంతా ఒక్కసారి తీసుకోగలిగిన పరిస్థితి కూడా ఉంటుంది, కానీ అది అరుదు, బహు అరుదు. ఎందుకని, అది కనుక ఒకసారి ఆయన ఇచ్చేస్తే వీడు మొత్తం ఖాళీ చేసేస్తాడు, వీడి ఊరికి చెరిగిపోద్ది మొత్తం. Such a one does not need to visit places associated with the avatar, since he has the capacity to receive his share wherever he is. అలాంటి వాడు మేరాబాద్ వెళ్ళక్కర్లు, మేరాజాద్ వెళ్ళక్కర్లు, ఆయనే వచ్చేస్తాడు ఇక్కడికంతే. తేల్చుకోని సంగతి ఏంటో అన్నాడంతే. ఆయనే వచ్చి ఆ కుర్చీలో కూర్చొని ఇచ్చేసాడు ఈయనకి కావాలి. ఈచ్ వన్ హ్యాజ్ హిజ్ షేర్ ఫిక్స్డ్ విత్ ఇన్ బై ది అవతార్. కాబట్టి ఆయన మనకి ఎంత ఇవ్వాలో ఖచ్చితంగా ఆయనే నిర్దేశించేస్తాడు ప్రతివాడికి కూడా. యాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్, అంటే మన లోపలే ఉంటాయి ఇవన్నీ, ఎక్కడో బయట ఉండవు అడ్రస్లు, అంతా మనలోనే ఇవన్నీ ఏర్పాటు చేస్తాడు.
But to receive from the universal mind, the limited mind has to be activated. And this activation requires the capacity to absorb greatly. And therefore, once a share is usually received bit by bit. కాబట్టి అది మనం అందుకోవాలంటే మన పరిమితమైన మనస్సును చాలా మనం సిద్ధం చేయవలసి ఉంటుంది. అంచేత అది కొద్దిగా తీసుకునే కెపాసిటీ దానికి ఉంటుంది, అంతా ఒక్కసారి తీసుకోలేదు. With each bit of the avatar's being, the activation is intensified. అవతారుడితో ఆ సంబంధం పెరుగుతూ ఉండే కొలది ఈ వాటా కూడా పెరుగుతూ ఉంటుంది. బట్ ఆఫ్టర్వర్డ్ యాక్షన్ అండ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ విత్ ఇట్. అది తీసుకున్న తర్వాత మాత్రం దాని పని అది చేసేస్తూ ఉంటుంది లోపల. తీసుకోవడం ఆ తర్వాత ఏం చేస్తూ ఉంటుంది, ఈ మంచిని చెడుని తీసేస్తూ ఉంటుంది. మనం మంది వేసేసి పడుకుంటే పొద్దునకి మోషన్స్ కొట్టేస్తే కదా, అది మామూలుగానే ఉంటుంది వేసుకున్నప్పుడు, కానీ దాని రియాక్షన్ మాత్రం అది చూపెడుతుంది. ఇన్ సింప్లెస్ట్ టర్మ్స్, చాలా క్లుప్తంగా చెప్తాను అంటున్నారు బాబుజీ. ది అవతార్, ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ఇన్ ది బాడీ, గివ్స్ ఎ షేర్ ఆఫ్ హిజ్ లవ్ టు ఈచ్ వన్, and each one gradually receives his or her share, which in turn bonds up binding samskaras. That gradually each one of us becomes somewhat more free and more pure. ఆయన దేహముతో ఉన్నా దేహముతో లేకపోయినా ఈ యోగా సంస్కారములను ప్రసాదముగా ఇచ్చేటువంటి ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంటాడు ఆయన. అవి అందుకుంటూ మనము మెరుగుపడుతూనే ఉంటాము. మనము మరింత స్వేచ్ఛ, అంటే ఇదివరకు 10% స్వేచ్ఛ ఉందనుకోండి, 90% బైండింగ్ ఉందనుకోండి, ఇప్పుడు 20% స్వేచ్ఛ, 80% బైండింగ్, అది అలా పెరుగుతూనే